మోసం చేస్తావు కదా. బావగారు అర్థం పర్థం లేకుండా ప్రవర్తిస్తారు. ఉన్న ఏనుగులంటే కాదు ఏమైనా సార్ ఒళ్ళు నిద్రకి వచ్చేవాడి ఏం చేశానండి. 6 నూరైనా 100 వారైనా ఆ దేవదేవిని తెచ్చిన సందిట్లో వదిలిపెట్టానన్నావు. వదిలిపెట్టారా? వదిలిపెడదామని అనుకున్నాను. ఈ లోగా వదిలాడి అది ఇల్లే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మరి నన్ను ఏం చేయమంటారండి? ఓహో, 4 జాతుల ఆడవాళ్ళలో ఏ ఆడదానికి ఏం చెప్పి ఒప్పుకోవాలో నాకు తెలుసు. దేవదేవి అచ్చమైన పద్మిని జాతి ఆడది. దాని ఆచార వ్యవహారాలను అడ్డం పెట్టుకొని ఆకర్షిస్తానన్నావు. నా హక్కున చేస్తానన్నావు. ఏమైందిరా? అయ్యో రంగరంగా అది ఇల్లే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నన్నేం చేయమంటారండి? ఇంటికి అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు కానీ అంటే మీరు తెలుసుకున్నారనుకోండి ఆవు నుంచి అలా అడిపోతారు. అంటే అది ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసు అన్నమాట. మరి నాకెందుకు చెప్పలేదురా? దేవదేవి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు కానీ అక్కడికి ఉంటారని నాకు ధైర్యం చాలా, అందుకే మీతో చెప్పలేకపోయాను. సరే, అది ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. ఎక్కడో ఎలా అనిపించుకోవాలో నాకు తెలుసు. విప్రనారాయణ స్వామి గారి ఆశ్రమంలో ఉంది. చెప్పారు కదా మీరు ఆవు నుంచి అలా అడిపోతారని. ఎందుకు వెళ్ళిందిరా? ఏమో ఎందుకు వెళ్ళిందో నాకేం తెలుసు బావగారు. వాడు మగతనము బిక్క తెచ్చిన హక్కుపక్షి లాంటి బ్రహ్మచారి కదా. వాడికి శ్రీరంగం తక్కువ మదర రంగం ఏమి తెలుసురా? నీకు తెలియదా? నాకేం తెలుసు బావగారు. ఎందుకు తెలియదురా? తెలుసుకోవాలి. నేను దానింటికి నేరుగా వెళుతాను. దాని నేరుగా వెళ్ళి దాని పరీక్షలేమో పరీక్షిస్తాను. నోరు దాని తిట్టిందా దాని పరువాన్ని బలి తీసుకుంటాను. ఆ విప్లవాన్ని డబ్బొచ్చాడా పవిత్రమైన ఆశ్రమాన్ని ప్రణయకలాపాలతో మైలపరిచాడని ఎలుగెత్తి చాడుతాను. అయితే నాకు ఈ మధ్యస్థ వయసు తప్పినట్లే. ఇచ్చిదానంద ఆ దేవదేవి అందం నా భావ సామ్రాజ్యంలో కొలువై కోడి తాటులా రెచ్చగొడుతుందిరా. కోటిలో తమల్ కొలువు దీనినదాని ముఖ బింబమును చూచు సుఖమే సుఖము. కనుబొమల నడుమ దునియలైన తనువు కరువలుగాంతలై కాంచనము. ఎదమీది పంపులను వదిలిన సంస్థము వేయి జన్మదైన వెంట నిలుచు ఉండి లేనట్టుగా ఊగుడాని నడుము ప్రాయము ముసిగల్పి ఊయలూతూ అదియవల పులగిలక నా మదికి చురక. అదియవల పులగిలక నా మదికి చురక. ఆశలందునగాక సయ్యలందు స్వర్గసీమ